హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. నమస్కారం రమేష్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏంటండి మొత్తం మీ హవానేనా? వరల్డ్ అంతా ఏ ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లా కదండి. అంటే ఏఐతో ఖచ్చితంగా పెను మార్పులు రాబోతున్నాయి కాబట్టి దాన్ని మనం ముందుగా ఒడిచిపట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందుగా అప్డేట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం టీచింగ్ నా ప్యాషన్ కాబట్టి నేను దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఎక్కువ మందికి జనరల్గా అప్డేట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడంటే మన జనరేషన్ లో ఉన్నప్పుడు డాక్టర్, ఇంజనీర్ ఇంతే, ఇంతకు మించి మనం ఏం ఆలోచించే వాళ్ళం కాదు. మహా అయితే సీఏనో ఇంకా లేకపోతే ఇంకేదో సమ్ ఫిజియోథెరపిస్ట్, డెంటిస్ట్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏఐని బేస్ చేసుకొని బోల్డ్ అని జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు. అదే విధంగా ఏఐని బేస్ చేసుకొని బోల్డ్ అని జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. ఈ రెండింటిని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కదా. ఏంటి స్టేట్మెంట్స్ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అదేనండి, ఎట్లా అంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సో సిమిలర్ అండి. ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా ఏమవుతుందంటే, మీకు బ్యాంక్ రెవల్యూషన్ తీసుకున్న ఇవి అన్నిటిలో కూడా మీకు ఎలా ఉండదంటే, ఒకప్పుడు సిస్టమ్స్ ఉండేవి కాదు. టైప్ రైటింగ్స్ ఇవే ఉండేవి. సో ఆల్మోస్ట్ సిస్టమ్స్ పెట్టేటప్పుడు అందరూ స్ట్రైక్ చేశారు చాలా మంది. సిస్టమ్స్ పెడితే మా జాబ్స్ పోతాయి. నిజంగా జాబ్స్ పోతాయి, కానీ వాళ్ళు కొంచెం నేర్చుకుని అప్డేట్ అయ్యే సిస్టమ్ ఇచ్చేయగలిగితే ఇంకా వర్క్ చాలా బెటర్గా చేయగలిగారు, ఇంకా ఫాస్ట్గా చేయగలిగారు, ఇంకా కొత్త జాబ్స్ చాలా క్రియేట్ అయినాయి కదా. సో అంతకుముందు బాగా టైపింగ్ వచ్చి ఆ క్వాలిఫికేషన్ ఉండి దాని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగేవారు. ఇప్పుడే సిస్టమ్స్ వచ్చాయో సిస్టమ్ ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయగలుగుతున్నారు. సిస్టమ్ నేర్చుకోవాలన్నా కూడా ఫాస్ట్గా నేర్చుకుని చేయగలిగే పరిస్థితికి వచ్చాం. సో అట్లా ప్రతి దానిలో అంటే మనకి నాట్ ఓన్లీ బ్యాంకు సిస్టమ్స్ అనే కదండి, కెమెరాస్ తీసుకుంటే కూడా ఒకప్పుడు మనం కెమెరా చూస్తే ఈ సైజులో ఎక్కడ ఉండేదండి. డెఫినెట్లీ చాలా పెద్దది ఉండేది. ఫోటోకి ఇంత పెద్దది. ఈవెన్ రీల్స్ నుంచి మనం మారింది కానివ్వండి. కరెక్ట్. వాక్మెన్స్ ఒకప్పుడు వాక్మెన్ పెద్ద మోసుకుని తిరిగాం. నా దగ్గర కూడా ఉండేది 10th క్లాస్ లో వాక్మెన్. మంచి నాస్టాలజిక్ మెమరీ యాక్చువల్లీ. సో అట్లా మనకి ప్రతిదీ కూడా ఒక టెక్నాలజీనో లేకపోతే ఒక వ్యవస్థ అవుట్డేటెడ్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ కొత్తది వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఏఐ వల్ల మనకి ఇప్పుడు దాకా తెలిసిన చాలా స్కిల్స్ ఉండవు. ఇంకా ఎగ్జాంపుల్ ముఖ్యంగా మనం టెలికాలింగ్ తీసుకున్నాం అనుకోండి, అసలు టెలికాలింగ్ అనే అవసరమే ఉండదు. ఎందుకంటే ఒక ఏఐ ఏజెంట్ ఎంత బాగా మాట్లాడుతుందంటే ఒక హ్యూమన్ లాగా సిచ్యువేషన్ బట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంటే ఒక హ్యూమన్ చేసే పని కంప్లీట్ చేయగలుగుతుంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ టెలికాలర్స్ జాబ్ మొత్తం అది రీప్లేస్ చేస్తుంది. సో టెలికాలింగ్ జాబ్స్ అట్లా మనకి చాలా జాబ్స్ అనేవి ఏంటంటే ఆ జాబ్స్ ఉండవు. ఎట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ అనేవి చాలా క్రియేట్ అవుతాయి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వరకు ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళంతా కూడా ఏంటంటే బిల్లింగ్ కోసం దానికోసం వేరే సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటారు. చాలా కంపెనీస్ అన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీకు టు డూ లిస్ట్ యాప్ కావాలి, మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తారు, ఒక టు డూ లిస్ట్ యాప్ని చాలా మంది ఇన్స్టాల్ చేసుకుని వాడతారు. కానీ ఏ ఉపయోగించుకుని మీకోసం నేను కస్టమ్ టు డూ లిస్ట్ యాప్ తయారు చేయొచ్చు, మీరైనా తయారు చేసుకోవచ్చు. అట్లా ప్రతి బిజినెస్ కి కూడా వాళ్ళకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని తయారు చేసి ఇవ్వగలిగే అవకాశం వస్తుంది. సో ప్రతి ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, నేను మీకోసం ఒక ట్రైన్డ్ చాట్ బోట్ రెడీ చేయగలుగుతాను. ఎలా అంటే మీ స్టైల్లోనే ఒక టాపిక్ తీసుకుని ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలి, మీ పాత ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంది. అంటే మనం ఒక చాట్ బోర్డ్కి ఎలా ట్రైనింగ్ ఇస్తామంటే మీ పాత వీడియోస్ అన్ని ఫీడ్ చేస్తాం. మీరు అసలు టాపిక్ సెలక్షన్ ఎలా తీసుకుంటున్నారు, నెక్స్ట్ అలాగే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మొత్తం తీసుకుని నెక్స్ట్ ఏదైనా ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ కి క్వశ్చన్స్ అన్ని కూడా మీ స్టైల్లోనే ఇస్తుంది. సో ఇప్పుడు అందరూ చాలా మంది యాంకర్స్, జర్నలిస్టులు చాట్ జీపీటీ వాడుతున్నారు కదా. ఇప్పుడు ఒకటేనండి, నేనేమన్నా అంటే ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని చెప్పడానికి లేదండి. ప్రతి ఫీల్డ్ లో కూడా అంటే ఈ ప్రాసెస్ ఇలా మీరు అన్నట్టు అన్ని ఇంటర్వ్యూస్ తీసుకొని అన్ని లింక్స్ పంపించిన తర్వాత నా స్టైల్లో ఆ క్వశ్చన్స్ రెడీ అవ్వడానికి ఎంతసేపు సమయం పడుతుంది? 1 డే కూడా పట్టదండి. అంతే, మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా మనం బేసిక్ వర్షన్ రెడీ అయిపోతుంది. సో ఇంకా ఇంప్రూవైజ్డ్ కావాలంటే వి హావ్ టు గివ్ స్పెషల్ మన పర్సనల్ అసిస్టెంట్ అండి. నేనేమంటానంటే ఫ్యూచర్ లో ప్రతి ఒక్క పర్సన్ కి కూడా వాళ్ళకంటూ ఒక సొంత చాట్ బోర్డ్ ఉంటుంది. అది పర్సనల్ అసిస్టెంట్ లాగా, ఏఐ పర్సనల్ అసిస్టెంట్ లాగా. దానికి నా హెల్త్ గురించి తెలుసు, నా వెల్త్ సిచ్యువేషన్ తెలుసు. అంటే మనం ఫీడ్ చేస్తాం, మనం ట్రైన్ చేస్తాం.
నెక్స్ట్ అలాగే మనకు సంబంధించిన అన్ని దానికి తెలుసు. బెటర్ అయినా అంటే సేఫ్టీనేనా, Yeah. సెక్యూర్డ్ గా ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒకటండి ప్రైవసీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ప్రైవసీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి కాదని అన్నట్ల. ఎందుకంటే ఇంకా ఎర్లీ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి అవును. మీకు రీసెంట్‌గా 'కంట్రోల్' అని ఒక మూవీ కూడా వచ్చింది. ఇదే టాపిక్ మీద. ఓకే. ఏంటంటే వాళ్ళు ఏఐ చాట్‌బోట్ యూజ్ చేస్తా ఉంటారు. తెలియకుండా దాని కంట్రోల్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. అంటే అది కంట్రోల్‌లో తీసుకోదు. దాన్ని తయారు చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో దాని వాళ్ళు మిస్‌యూజ్ చేస్తారు. ఓకే. వాళ్ళు మిస్‌యూజ్ చేసి వీళ్ళు చేయని మర్డర్ కూడా దాని మీద చేసినట్లుగా మొత్తం అన్ని ఆధారాలు మార్చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏంటంటేనండి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదో టూల్ వచ్చిందని మనం ట్రై చేస్తాం. అవును. కానీ దానికి మనకు సంబంధించిన డేటా ఏదైతే ఇస్తామో దానికైతే ఖచ్చితంగా మీకు మేము సేఫ్టీ అనేది చెప్పడానికి ఎవరు లేదు. ట్రై చేస్తాం. అందుకని ఏంటంటే మోస్ట్లీ మేము ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే మీరు కొత్తగా ట్రై చేసేటప్పుడు ఒక డమ్మీ మెయిల్ ఐడి యూజ్ చేసుకోండి. ఇలాంటివి ట్రై చేయడానికి, టెస్ట్ చేయడానికి డైరెక్ట్గా పర్సనల్ కాకుండా ఒక డమ్మీ అకౌంట్ యూజ్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఓకే. సో ప్రైవసీ కన్సర్న్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ప్రైవసీ కన్సర్న్స్ అసలు రావు అనడానికి అయితే ప్రస్తుతానికి లేదు. ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి కానీ బట్ మనం అనుకున్నంత అవి తీసుకుని చెయ్యవు. ఓకే. బట్ దాని వెనకాల ఉన్న డెవలపర్స్ ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కానివ్వండి. బట్ ఎంత హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో మీరే ఏదో డిన్నర్కో లంచ్కో పిలిస్తే వచ్చాను. ఏదైనా ఐటమ్ తినాలనుకోండి అప్పుడు డాక్టర్ ఫోన్ చేసేది అడగలేము. కరెక్ట్. సో అప్పుడు వెంటనే దీనికి ఫోటో పెడితే ఏం తినాలి, ఎంత తినాలి, ఏది ఎంతవరకు పర్మిట్ అవుతుంది, నేను ఎంతవరకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చెప్తాది. అక్యురసీ ఎంత ఉంటుందండి? అక్యురసీ బాగుంటుంది. 90%, 95% కూడా. 95% ఈవెన్ ఫైనాన్షియల్ గా కూడా నాకు మంత్ శాలరీ వచ్చింది, నేను దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అంటే నేను అందరినీ ఇప్పుడు డైరెక్ట్ గా వాడమని చెప్పట్లేదు కానివ్వండి. అంత రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతుంది అనేది అయితే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో ప్రతి ఒక్క నార్మల్ కామన్ మ్యాన్ కి ఉపయోగపడే యాప్ ఏంటి ఏఐలో? అంటే ప్రతిదీ అండి, దేనికి అది పర్పస్ ని బట్టి. ఇప్పుడు ఏది ఎక్కువ ఫేమస్? చాట్ జీపీటీ అనేది బాగా వింటున్నాము. చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ జెమినీ కానివ్వండి, నెక్స్ట్ అలాగే క్లాడ్, నెక్స్ట్ అలాగే పర్ప్లెక్సిటీ. ఏంటి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. వీటన్నిటి మించి ఇప్పుడు కొత్తగా డీప్ సీక్ అదే నేను నెక్స్ట్ అదే మాట్లాడదాం అనుకున్నా. అసలు డీప్ సీక్ ఈ 2-3 డేస్ లో బాగా వైరల్ అయిపోతుంది. అసలు ఏంటి డీప్ సీక్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది వ్యూవర్స్ కానీ వాళ్ళందరూ బ్లాంక్ లో ఉన్నారు. ఏంటి ఇంత ఫేమస్ అయిపోతున్నాయి, మనకి ఏం తెలియట్లేదు ఏంటి అని. సో డీప్ సీక్ అంటే ఏంటి అసలు? వాట్ ఆర్ సేమ్ అండి, అది కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ చాట్ జీపీటీనే. అది కూడా సేమ్ చాట్ జీపీటీ లైక్ మోడల్. కాకపోతే ఏంటి అంటే చాట్ జీపీటీలో పెయిడ్ ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీగా ఉన్నాయి. చాట్ జీపీటీలో పెయిడ్ ప్లాన్ $20 ఉంటే దీనిలో పెయిడ్ ప్లాన్ $0.5. అంటే 1600 కడితే గానీ మనకి అక్కడ వచ్చేటువంటివి ఇక్కడ కేవలం $40 కడితే వస్తాయి. మెయిన్ థింగ్ అది. సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్స్ ఓపెన్ సోర్స్ అండి. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. దాంతో మనకు కావాల్సిన సొంత సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేయొచ్చు. అంటే దాన్ని బేస్ చేసుకుని మనం ఓన్గా చాలా బిల్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏమైపోయిందంటే ఒక్కసారిగా ఇప్పటిదాకా చాట్ జీపీటీని మించింది లేదు అనేది అయిపోయింది. ఇది ఆల్రెడీ అన్ని బెంచ్ మార్క్స్ లో కూడా చాట్ జీపీటీ కన్నా బెటర్ రిజల్ట్స్. అంటే మనం చాట్ జీపీటీలో ఏవైతే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అది ఇచ్చేటువంటి ఆన్సర్ ఉంటుందో ఇది ఇచ్చిన ఆన్సర్ దానికన్నా బెటర్ గానే ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ బెటర్, దానికన్నా బెటర్ గానే ఉంది. టాప్ 1 పొజిషన్ లో ఉంది. ప్రెజెంట్ అయితే టాప్ ఇదే ఉంది. ఏంటి దీని వల్ల ఉపయోగాలు ఏంటి? మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఉపయోగించుకోవచ్చు. ఒక వెబ్సైట్ తయారు చేయాలనుకున్నా కూడా డైరెక్ట్ గా దీనిలోనే చేసుకోవచ్చు. వెబ్సైట్ కావాలంటే అయితే అదే చేసిద్ది. మొత్తం మనం అక్కడే ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే అదే కోడ్ రాస్తుంది మొత్తం అంతా. అంటే సేమ్ మనం చాట్ జీపీటీలో ఏవైతే చేయగలుగుతామో అవన్నీ దీనిలో చేయగలుగుతాం. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి ఇంకొంచెం బెటర్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఒక ప్రాంప్ట్ గానీ ఏదైనా అడిగినప్పుడు అది బ్యాక్ ఎండ్ లో ఎలా ఆలోచిస్తుందో కూడా మనం అక్కడ చూడొచ్చు. మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అది ఎలా ఆలోచిస్తుందో కూడా అక్కడ చూపిస్తుంది. అవుట్పుట్ కూడా చాలా బెటర్ గా ఇస్తుంది. మన థింకింగ్ పవర్ పెరుగుతుంది చూసినప్పుడు. మన థింకింగ్ పవర్ రోజు ఇప్పుడు ఒకటండి. బేసిక్ గా ఏంటంటే ఇవన్నీ మనల్ని ఇంకా బద్దకస్తులుగా చేయడం తప్ప డెఫినెట్లీ అంటే నిజానికి వాళ్ళు ఆలోచించేది ఎవరైనా కూడా ఏంటంటే మనకి సింప్లిఫై చేసి మనం ఎక్కువ కష్టపడకుండా చేసే ప్రాసెస్ స్మార్ట్ వర్క్ చేయడానికి. ఇప్పుడు దాన్ని మనం ఒక లాంగ్వేజ్ లో ఇంకా బద్దకస్తుల్లో తయారు చేస్తున్నాం. డెఫినెట్లీ కాకపోతే మనం ఎంతవరకు వాడుకుంటున్నాం, ఎలా వాడుకుంటున్నాం అనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2007లో ఆ టైంలో నేను జావా డాట్ నెట్ ట్రైనర్ గా
సో రెసిషన్ వచ్చింది, కంప్లీట్ కోడింగ్ ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఆ టైంలో మరలా రెసిషన్ వస్తే ఏం కాకుండా ఉండాలి అని చెప్పి నేను డిస్ట్రిక్ట్ వచ్చాను ఓకే. అప్పుడు రీసెర్చ్ చేసి. అదే ప్రాసెస్లో ఇప్పుడు ఏఐలో ఏఐలో. సో అంటే ఎప్పటికప్పుడు మనం అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి అంటారు. అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. దాన్ని మనం ప్రాపర్గా ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద చెప్పినట్లుగా 2007 తర్వాతనే మళ్ళీ కోడింగ్ పార్ట్ ఎక్కువ టచ్ చేయలేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించుకుని నేను బయట వాళ్ళకి వెబ్ అప్లికేషన్స్ తయారు చేసి ఇవ్వగలుగుతున్నా. హ్మ్. చాలా అంటే బిజినెసెస్‌కి సాఫ్ట్‌వేర్స్ తయారు చేసి ఇస్తున్నా. ఓకే. అండ్ మీది కూడా ఒక కమ్యూనిటీ ఉంది అని విన్నాం. ఏంటండి అసలు దాన్ని ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అదేనండి. అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా 100 రూల్స్ వస్తున్నాయండి కొత్త కొత్తవి. అవును. సో ఏ టూల్ వాడాలి? అసలు ఏ టూల్ ఎవరికి పనికొస్తది? హ్మ్. మనకి ఫ్రీగా ఉన్న వాటిల్లో బెస్ట్ ఏంటి? హ్మ్. ఒకవేళ నిజంగా యూజ్ అవుతుంది అంటే పెయిడ్ తీసుకోవడానికైనా ఆలోచించం. కరెక్ట్. కానీ అసలు నిజంగా అది యూజ్ అవుతదా కాదా? హ్మ్. నా కేసెస్‌కి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా! హ్మ్. మేమేం చేస్తున్నామంటే వి హావ్ ఏ గ్రూప్ ఆఫ్ రీసెర్చ్ టీమ్ ఉంది. ఓకే. వాళ్ళేం చేస్తామంటే అందరం కలిసి కొత్త టూల్ ఏవొచ్చినా కూడా టెస్ట్ చేసి ఆ లెర్నింగ్స్‌ని ఏవైతే ఉంటాయో వాటిని మనం రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటామండి. హ్మ్. thanksai.org అని ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేసాం. హ్మ్. దానిలో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే. వాళ్ళు ఈ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు ఫ్రీగానే. హ్మ్. లేదు వాళ్ళు ఇంకా డీటెయిల్‌గా ఒక్కొక్క టాపిక్ మీద కోర్సులాగా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే కూడా మనం 1 ఇయర్ మొత్తానికి ఒక 100 కోర్సెస్‌కి కలిపి జస్ట్ ఒక 3000 రూపీస్‌కే మనం అందిస్తున్నామండి. హ్మ్. అంటే ఎవరైనా ఏఐ అప్డేట్ అవ్వాలి అనుకుంటే వి విల్ బి ద బెస్ట్ సోర్స్ అన్నమాట. సో థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అ లాట్. థాంక్ యూ.